న్యూస్ విశాఖ సముద్రంలో గల్లంతై మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించింది. ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇచ్చింది. మృతుల కుటుంబాలకు మంత్రి కొల్లు రవీంద్ర చెక్కులు అందజేశారు. మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. రోజు వరకు కూడా వాళ్ళ ఆచూకీ కనపడలేదు. ఆ చిన్న ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అక్కడ వాళ్ళందరూ కూడా ప్రమాదంలో చనిపోయి ఉంటారని చెప్పి భావించి, అలాగే కోస్ట్ గార్డ్ వాళ్ళు సెర్చింగ్లో మాకు ఎక్కడ కూడా ట్రేస్ కాలేదని చెప్పి కోస్ట్ గార్డ్ కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారం చేసుకుని 72 గంటల తర్వాత ఆ కుటుంబాలకి ఎవరైతే 7గురిలో ఒక అతను సేవ్ అయ్యాడు కాబట్టి మిగతా ఆరుగురికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఆ కుటుంబాలకి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 5 లక్షలు, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక 5 లక్షలు కలిపి 10 లక్షల రూపాయలు చెక్ వారికి అందించడం జరిగింది. మిగతావి కూడా ఏదైతే బోటు నష్టపోయి ఉన్నారు కాబట్టి బోటు కానీ మిగతా ఆ కుటుంబాలను ఏ రకంగా మనం ఆదుకోవాలనే దానికోసం ప్రభుత్వ పరంగా వాళ్ళ పిల్లల చదువుల విషయంలో కానీ వాళ్ళకి ఏ రకంగా మనం హెల్ప్ చేయొచ్చో అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. విశాఖ సముద్రంలో గల్లంతై మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించింది. ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇచ్చింది. మృతుల కుటుంబాలకు మంత్రి కొల్లు రవీంద్ర చెక్కులు అందజేశారు. మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాయుడు లైవ్ లో అందిస్తారు. నాయుడు, ప్రస్తుతం కొద్దిసేపు క్రితమే మంత్రి కొల్లు రవీంద్ర 10 లక్షల రూపాయల చెక్ను ఆల్రెడీ అందజేయడం జరిగింది. సో కుటుంబాలు ప్రభుత్వాన్ని అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా ఇంతవరకు దేశంలో కూడా ఎక్కడా కూడా ఏకకాలంలో తక్షణ సహాయం కింద 10 లక్షలు ఎక్కడ అందించినటువంటి పరిస్థితి లేదు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మేము అందించామని చెప్పి మంత్రి చెప్పి ఇప్పుడు కొద్దిసేపు క్రితమే చెక్కులు ఇచ్చి వెళ్ళడం జరిగింది. అయితే కుటుంబాలు వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే కుటుంబాలు 10 లక్షలు సరిపోవు, ఖచ్చితంగా వాళ్ళకి ఉపాధి కానీ వాళ్ళ కుటుంబాలు బ్రతకడానికి కానీ ప్రత్యామ్నాయం చూడాలని చెప్పి కుటుంబాలతో మంత్రి కాన్వాయ్ ఎదుట కొంతవరకు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ప్రజెంట్ సార్ చెప్పండి, ఇప్పుడు ఆల్రెడీ 10 లక్షలు సహాయం అందించామని సో మంత్రి చెప్పారు, ఇది ఇంతవరకు ఎక్కడ ఇవ్వలేదు, మేమే ఇచ్చాము అనేది చెప్తున్నారు. అయితే ప్రత్యామ్నాయంగా కూడా కొంతమంది డిమాండ్ వాళ్ళకి ఉపాధి కానీ ప్రత్యామ్నాయ జాబ్స్ అడుగుతున్నారు. ఈ రోజుని విశాఖపట్నంలో ఏ పరిశ్రమలోనూ ప్రమాదం జరిగినా అక్కడ పనిచేసే ఒప్పంద కార్మికులకు కూడా 25 లక్షల నుంచి ₹1 కోటి దాకా పరిహారం వస్తాం. అది ముఖ్యమంత్రులు లేకపోతే ఇతర మంత్రులు వాళ్ళే ఇక్కడికి వచ్చి ప్రకటన చేసి వెళ్తున్నారు. మేము అనేది ఏదో ఫిషింగ్ హార్బర్ నుంచి కానివ్వండి లేకపోతే మత్స్య సంపద నుంచే ఈరోజు వ్యవసాయ రంగంలో దాన్ని చేర్చడంతో వ్యవసాయ రంగం అంతా చాలా బాగుంది అని చెప్పని చెప్తా ఉన్నారు గణాంకాలు. దాంతోపాటు ఈ మత్స్య సంపద నుంచే విదేశీ మార్గద్రవ్యం కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంది. ఇక్కడ ఏమీ ఆ ప్రభుత్వ పెట్టుబడులు లేవు. మత్స్యకారులు తమ జీవితాలని ప్రాణాలని పణంగా పెట్టి వేటకెళ్ళి అంత ఆదాయాన్ని ప్రభుత్వానికి ఇస్తున్నప్పుడు ఈ ప్రమాదంలో మరణించినటువంటి మత్స్యకారులకు ఏదో 10 లక్షల రూపాయలు ఇచ్చే ఇప్పుడు దాకా ఎవరు ఇవ్వలేదని చెప్పని చేతులు దులుపుకొని వెళ్ళిపోవడం అన్నది సరైనది కాదు. ఇక్కడ ఇతర పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడు ఏ పద్ధతిలో అయితే నష్టపరిహారం ఇచ్చారో 25 లక్షల నుంచి ₹1 కోటి దాకా ఆ పద్ధతులు ఇక్కడ ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారులు ఎవరైతే మరణించారో వాళ్ళకి కనీసం 50 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలి. అలాగే కుటుంబాలను ఆదుకోవాలని ఇక్కడ ఫిషింగ్ హార్బర్ వర్కర్స్ యూనియన్ తరఫున ఏఐటీసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదే మాట్లాడాం, మా మంత్రి గారితో కూడా మాట్లాడితే మీరు రండి మాట్లాడదామని చెప్పని అంటున్నారు తప్ప మేము ఎవరూ ఇవ్వలేదు మేమే ఇచ్చామని చెప్పని అంటున్నారు. ఎవరూ ఇవ్వలేదు మీరే ఇచ్చారు, నిజమే ఇవ్వచ్చు, కానీ ఇచ్చేదేదో సంతృప్తికరంగా ఉండాలి ఆ కుటుంబాలకు కానీ లేకపోతే ఇంకా భవిష్యత్తులో వేటకెళ్ళే వాళ్ళకి కూడా ఒక భరోసా ప్రభుత్వాలు మమ్మల్ని ఆదుకుంటాయనే భరోసా ఇచ్చేటట్టు ఉండాలని చెప్పని యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.
చూడొచ్చు ఆల్రెడీ ఇప్పుడు కుటుంబ సభ్యులు కానీ వీళ్ళంతా కూడా ప్రధానంగా మహిళలు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తుంది ఏంటంటే 10 లక్షలు అనేది మాకు ఇచ్చారు. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూడా 10 లక్షలు అనేది మాకు ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళకు ఉపాధి కానీ మిగతాది కానీ ఇస్తే వాళ్ళకి మాకు సరిపోతుందని చెప్పి ఆ కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కుటుంబాలను కూడా మేము అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఏంటి అంటే సో ఇంతవరకు 10 లక్షల రూపాయలు అనేది, ఎందుకంటే 5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. అయితే ఇంతవరకు మత్స్యకారులకి దేశంలో ఎక్కడా కూడా తక్షణ సహాయ కింద 10 లక్షలు అనేది ఏనాడు ఇవ్వలేదు. ఇది మొదటిసారి ఇచ్చాం. మరోవైపు సో గత ప్రభుత్వ హయాంలో కూడా ఇలాగే క్లైమ్స్ మిగిలిపోయినటువంటి ఏదైతే ఉందో ఆ క్లైమ్స్ సంబంధించినంత వరకు కూడా సో దాదాపుగా 63 మందికి 3,15 కోట్ల రూపాయలను కూడా మేము ఈరోజే క్లియర్ చేసి మత్స్యకారులకు ఇస్తున్నాం. మత్స్యకారుల కుటుంబాలకు మేము ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి మంత్రి కానీ అలాగే కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేలు వీళ్ళంతా వచ్చి చెప్పినటువంటి పరిస్థితి. అయితే వాళ్ళ కుటుంబాలతో ఏంటంటే సో అందరూ తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు చనిపోయారు, చిన్నపిల్లలతో ఉన్నారు. సో ఇచ్చినటువంటి డబ్బులు సరిపోవు, ప్రత్యామ్నాయంగా ఏదైనా చేయాలని కూడా మంత్రి కాన్వాయ్ దగ్గరికి వచ్చి అడ్డుపడి కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేసి అడిగినటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం నుంచి ఏదైనా ఉంటే అన్ని విధాలు మేము సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి మంత్రి కానీ అధికారులు కానీ వీళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. ఇంతవరకు కూడా గల్లంతైన వాళ్ళు 6 ఆచూకీ అనేది లభించలేదు. అందువలన ఏంటంటే 3 మెన్ కమిటీ అలాగే ఎఫ్ఐఆర్ సో సర్చ్ ఆపరేషన్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే ఈ తక్షణ సహాయాన్ని అందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇది ఖచ్చితంగా మేము సహాయం చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ మనం కొంత సో ఇక్కడ మనం చూస్తున్నాం ఏదైతే ఉన్నారో స్థానికులు కొంత ఏదైతే ఉన్నారో రాజకీయ వివాదాలు ఇలాంటి గొడవలు నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం విజువల్స్లో. సో వాళ్ళకు వివాదాలు నడుస్తున్నాయి అనేది మనం ప్రధానంగా కొంతవరకు చెప్పొచ్చు. సో ఇవి ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే బాధితులు వీళ్ళంతా కూడా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయినా సో వీళ్ళు స్థానికులు అయితే మాత్రం వీళ్ళ మధ్య కొంత వివాదాలు రేగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఉందనేది కొంత విజువల్స్ వీటిల్లో అయితే మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఉందనేది తెలుస్తుంది. సో ఇది మత్స్యకారులు వివాదాలని రాజకీయాలు చేయొద్దని కూడా ప్రస్తుతం కొంతమంది వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఒక వివాదం కూడా ఇప్పుడు చెలరైనట్టు మనం విజువల్స్లో దీంట్లో మనం చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో 2 వర్గాలుగా ఉన్నారు. పోలీసులు వీళ్ళని అటు ఇటు కూడా చెదరగొడుతున్న విజువల్స్ని మనం ఆల్రెడీ చూస్తున్నాము. సో ఇది మత్స్యకారులు ఇబ్బందుల్ని వీటిని కూడా ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం మిగతా వాళ్ళ మత్స్యకారులు వీళ్ళంతా కూడా కేవలం వాళ్ళకి హెల్ప్ చేయడానికి సహాయం చేయాలి. ఇప్పుడు దీన్ని రాజకీయ వివాదాలుగా మార్చుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేది మనకి ఇప్పుడు చూడొచ్చు. సో బాధితులు వీళ్ళంతా వెళ్ళిపోయినప్పుడు కూడా ఇప్పుడు ఆల్రెడీ వివాదం రేగింది. దీన్ని అటు ఇటు పోలీసులు చెదరగొట్టినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.